పద్మశాలి వర్కింగ్ జర్నలిస్టు పొదుపు మరియు పరపతి పరస్పర సహాయ సహకార సంఘం వార్షిక సమావేశం హంటర్ రోడ్లోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించడంతో పాటు కొత్త సభ్యులను తీసుకోవడానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన వైద్యులను పద్మశాలి హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఘనంగా సన్మానించి షీల్డ్ ప్రదానం చేశారు. సందర్భంగా పరపతి సంఘం అధ్యక్షుడు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ సభ్యుల సమిష్టి సహకారంతో పరపతి సంఘం అభివృద్ధితో ముందుకు సాగుతోందని అన్నారు. భవిష్యత్తులో సంఘం మరింత ఎదుగుదలకు తన వంతు కృషి చేస్తానని ఐక్యతతో ఉండి సమస్యలను సాధించుకుందామని తెలిపారు. అప్పటికప్పుడు కరోనా సమయంలో వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా ముందుకెళ్ళినాం. దానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి, ఈ సంఘం నిలబడడానికి సహకరించిన వన్నాల శ్రీరాములు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగ సంఘాల వెంకటేశ్వర్లు గారి వరకు, అప్పుడు నాడు సాయం చేసిన రెడ్డి నుంచి మొదలు పెడితే దివంగత రామ శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మనకి ఏదో ఉడతా భక్తి మనం అడిగినప్పుడు కాదనకుండా వాళ్ళు సాయం చేసిండ్రు. ప్రతి మీటింగ్ కూడా ప్రత్యక్షంగా వారి దగ్గర కూడా మనం ఆశించలేదు. యాడ్ చేసుకుంటే బాగుంటుంది, దానికి కూడా ఒక తీర్మానం చేసుకుంటే బాగుంటుందని పెద్దలు వెంకటేశ్వర్లు గారు చెప్పిండ్రు. దాన్ని కూడా మనం అమెండ్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ అందరూ ఆమోదం తెలపాల్సింది. కార్యక్రమంలో పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి వల్లల వెంకటరమణ, కోశాధికారి వేముల సదానందం, ఉపాధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షులు బర్చు ఆనందం, సంబరి సమ్మరావు, గడ్డం భాస్కర్, పోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు అమృత హాస్పిటల్ రమేష్, కూరపాటి రమేష్, డాక్టర్ డి మహేశ్వర్, డాక్టర్ కూరపాటి మధు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.